నేను బ్రతికించుకున్నాను రాధిక, నేను బ్రతికించుకుంటాను. రాధిక బ్రతికే ఉందా? అది చచ్చుంటే పాడె కట్టడానికి ఇంటికి తీసుకొచ్చుండేవాడు, లేదంటే పాతి పెట్టడానికి శ్మశానానికి తీసుకెళ్లేవాడు. మాధవ్ శవాన్ని హాస్పిటల్కి ఎందుకు తీసుకువెళ్తాడు? అది బతికుంది కాబట్టే హాస్పిటల్లో చేర్పించాడు. అల్లుడు గారు, మామగారు, అత్తయ్య, ఏం జరిగింది బాబు? రాధిక ఎలా ఉంది? నా కర్మ ఎలా ఉందేంటి ఏం చెప్పరు అత్తయ్య. రాధిక రాధిక బ్రతుకు ఏం కాదు. రాధిక బ్రతుకుతుంది, నమ్మకం లేదన్నా, నమ్మకం లేదు. రాధిక నేను ప్రేమించడం, నా భార్య కావాలని ఆశపడటం తప్పనన్నా. రాధిక నేను కోరుకోవడం తప్పైతే శిక్ష నాకు పడాలి, కానీ రాధిక అన్యాయం అయిపోవడం ఏంటన్నా? ప్రేమను పొందడానికి కష్టాలు ఎదురవుతాయేమో గాని ప్రేమ ఎప్పుడు ఓడిపోదురా. మీ రాధికకేమీ జరగదురా మాధవ, బాధపడకు. చాటు మాటు వ్యవహారాలు చేయడానికి కాకపోతే అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లాల్సిన అవసరం రాధికకేముంది? నీలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదు, చంపేస్తాను. బాబు, అల్లుడు గారు, అమ్మాయిని వదిలిపెట్టండి. రే, ఏంట్రా నీ ఆవేశం? చెప్పు బామ్మ. చెప్పాల్సింది నేను కాదే, నువ్వు బియ్యంలో వడ్ల గింజ ఏరి పారేసినట్టు ఆ రాధికని తీసి పారేశానన్నావు. వంట అయ్యాక పొయ్యి ఆర్పేసినట్టు రాధిక బతుకు బూడిదే చేశానన్నావు. నువ్వు చెప్పిన మాటలు నమ్మి నేనిక్కడ సంబరపడి చంకలు గుద్దుకున్నానే. నీ ప్లాన్ చంకనాకిపోయి అదక్కడ బతికి చచ్చిందటగా. రాధిక చనిపోతుందని నువ్వు చెప్పగానే చావు వార్త విన్న సంతోషంలో ఆ వెంకన్నబాబు దర్శనం చేసుకుని గుండు కొట్టించుకుందాం అనుకున్నాను. అది బతికే ఉందన్న వార్త తెలియగానే గుండె కొట్టుకునేలా చేసావు కదే. నీకది చేత కాలేదు, నువ్వింత చేతకాని దానివని అనుకోలేదు. నీ సామెతలు సెటర్లు వినే మూడ్లో లేను బామ్మ. డాక్టర్, డాక్టర్, నా రాధిక ఎలా ఉంది డాక్టర్? లాస్ట్ మినిట్ వరకు అందరం చాలా ప్రయత్నం చేశాం, ప్రయోజనం లేదు. షీఈ్ నో మోర్, చనిపోయింది. బంగారు తల్లి, మా ఇంటికి దీపంగా ఉండాల్సిన నువ్వు మా కన్నీరుగా మిగిలిపోయావా అమ్మా? నన్ను తీసుకెళ్ళదు, అత్తయ్య తీసుకెళ్ళొద్దని చెప్పండి. అత్తయ్య తీసుకెళ్ళొద్దు. రాధిక